నెల్లూరు నగరంలో పాలకులు ప్రభుత్వ అధికారులపై ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టడంతో నెల్లూరు దుర్గంధమయంగా మారింది. నగరంలో ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తోంది. దీంతో వ్యాపారస్తులు, మహిళలు, స్కూళ్లకు వెళ్లే పిల్లలు సైతం ముక్కు మూసుకుని బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు నగరం ఒక పెద్ద చెత్త కుండిలా తయారైపోయింది. కార్మికుల హక్కుల్ని, వాళ్ళ డిమాండ్స్ తీర్చలేనటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం రాకముందు కార్మికుల సంక్షేమమే నా బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఈ రోజు నెల్లూరు నగరంలో అంటువ్యాధులు ప్రబలేటువంటి ప్రమాదం ఉంది. పేదవాళ్లు, కార్మికులు, కర్షకులు ఆసుపత్రులు పాలేటువంటి పరిస్థితి దుర్భరం తయారైపోయింది. కార్పొరేషన్ అసమర్థ పాలన, మేయర్ గారి అసమర్థ పాలన, ఒక ఐఏఎస్ అధికారి కమిషనర్ గా ఉండి కూడా ఇటువంటి పరిస్థితి ఉండడం దురదృష్టకరం. నెల్లూరు నగరంలో ప్రధాన కూడళ్లు చెత్తమయంగా మారాయి. దుర్గంధం కారణంగా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. హాస్పిటల్లో వాడే సిరంజులు, నీడిళ్లు, గ్లౌజులు, ఎక్స్పైర్ అయిన మందులన్నీ రోడ్లపై పేరుకుపోయి ఉన్న చెత్తలో కనిపిస్తున్నాయి. దీంతో హాస్పిటల్స్ ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ రోజు హాస్పిటల్స్ లో ఎక్కడ వాడిన చెత్త, సిరంజులు, దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తము ఈ చెత్త కుప్పల్లో పోస్తున్నారు. వాళ్ళకి వేరే అవకాశం లేక కనుక తక్షణమే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కరోనా కూడా విజృంభించే ఈ టైంలో ఈ పని జరుగుతుంది కాబట్టి తక్షణమే దీని మీద చర్యలు తీసుకుని వాళ్ళ కార్మికుల యొక్క డిమాండ్లను తొందరగా క్లియర్ చేసి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. స్కూల్స్ ఉండే ప్రాంతాలలో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. క్లాస్ రూమ్ లో పిల్లలు కూర్చుని చదువుకోవడం పెద్ద సమస్యగా మారింది. మరోవైపు వేగంగా కరోనా వ్యాప్తి చెందడంతో ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరిగాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త చూడండి మీరు ఎంత ఉందో. దోమలు గాని, కుక్కలు గాని చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు దయచేసి ఈ చెత్త గిత్త వేసి కార్యక్రమం చేస్తే సంతోషిస్తాం జనాభా అంతా. అంటే హాస్పిటల్ పాలవుతున్నారు, దోమలు ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి. దయచేసి మీరు కమిషనర్ గారు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరోవైపు తమ సమస్యలు నెరవేర్చే వరకు సమ్మె విరమించే సమస్య లేదని, అవసరమైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అంటున్నారు కార్మికులు. ప్రజలు అల్లాడుతున్నారు. ఈ అసౌకర్యానికి, ఈ ఇబ్బందికి వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరి ఎప్పటికైనా విడనాడాలి. ప్రజల మంచిని కూడా ఆలోచించాలి, కార్మికుల బాధలను ఆలోచించాలి. ఆ తరహాలో ముందుకెళ్లాలా. అంతేగాని అణచివేత ధోరణితో వ్యవహరిస్తే మాత్రం 10 రెట్లు ఎక్కువగా ముందుకి ఈ ఉద్యమం సాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి త్వరగా పారిశుధ్య కార్మికుల న్యాయమైన కోరికలు నెరవేర్చి ఈ సమస్యను పరిష్కరించాలని, దుర్గంధమయంగా మారిన నగరం నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుకుంటున్నారు. జ్వరాలు, దగ్గులు, జలుబులు అన్ని బాగా లేకుండా వస్తున్నాయి. పైగా కరోనా వస్తుంది అంటున్నారు. కానీ ఈ ఇబ్బందుల్లో మీరు ఈ చెత్త ఇట్లా పెట్టడం చాలా మనం దురదృష్టం అనుకోవాలా. దీని గురించి ప్రభుత్వం స్పందించి వాళ్ళ చర్యలు తీసుకుని ఇక్కడ చెత్త క్లీనింగ్ చేయాలా.